హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్. ఈరోజు అయితే 28th జనవరి. ఈరోజు మెయిన్గా యూఎస్ ఫెడ్ రేట్స్ అవుట్కమ్ ఉంది. మనకి ఎలా అయితే ఆర్బీఐ రేట్ కట్స్ ఈవెంట్స్ ఉంటాయో అలాగే నిన్న ఈరోజు యూఎస్ అయితే ఫెడ్ మీటింగ్స్ ఉంది. ఇంకా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తుంది. సో ముందుగా మెయిన్ థింగ్ నిన్న నిఫ్టీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ. మనం లాస్ట్ సెకండ్ హాఫ్లో మనం అయితే ఎగ్జిట్ అయిపోయాం మంచి ప్రాఫిట్తో 8,600తో. లాస్ట్ 230 నుంచి 330 వరకు మార్కెట్ అయితే కంటిన్యూస్గా 200 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్యూస్డే ఎక్స్పైరీస్ అండ్ థర్స్డే ఎక్స్పైరీస్ లాస్ట్ 40 మినిట్స్లో మార్కెట్ అయితే ఏదో ఒక డైరెక్షన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్తుంది. అండ్ ఇది చాలా మంచి ర్యాలీ. మీరు చూడొచ్చు, అసలు కన్సల్టేషన్ లేకుండా 1 అవర్ కంటిన్యూస్గా 200 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి మార్కెట్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. నిన్న చాలా డేస్ తర్వాత మనకి జనవరి 5th నుంచి మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ ఉంది. అందులో మధ్యలో ఒక 2 డేస్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయినా నిన్న అయితే లాస్ట్ ఈ ర్యాలీతో పాజిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు మనం చూసుకోవచ్చు, రేపైతే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఈరోజు మనం సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తున్నాం. ఈరోజు అయితే మార్కెట్ ఓపెన్ అయ్యి నిన్న ర్యాలీకి కంటిన్యూగా ఇంకొక 150-170 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ అయితే మూవ్మెంట్ వచ్చింది. సో టోటల్ 220 + 180 ఆల్మోస్ట్ మనకి 400 పాయింట్స్ కంటిన్యూస్ ర్యాలీ, కన్సల్టేషన్ లేకుండా. అందుకని నేనేం చేస్తున్నానంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి సెన్సెక్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుండి 600 పాయింట్స్ పైకి వెళ్ళి 83,082 మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సెన్సెక్స్ నేనైతే 83,000 కాల్, 82,800 కాల్. ఇప్పుడు ప్రెసెంట్ 82,400 ఉంది కదా సెన్సెక్స్. అక్కడ నుండి 600 పాయింట్స్ పైకి వెళ్ళి అబోలో నేనైతే కాల్ సెల్ చేశా. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూగా 400 పాయింట్స్ అప్రాక్సిమేట్ ర్యాలీ ఉంది. ఒక్క 30-40 పాయింట్స్ మనకి కిందకి పడినా సరే ప్రీమియం చాలా ఫాల్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా వన్ డైరెక్షన్లో 200-300 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత, కంటిన్యూ మూవ్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ నుండి కొంచెం కన్సల్టేషన్ అయినా ఆ అబవ్ ఉన్న స్ట్రైక్స్ అన్ని ప్రీమియం కూడా ఫాల్ ఉంటుంది. ఇది మీరు లైవ్గా అబ్జర్వ్ చేయండి. నేను ప్రెసెంట్ చాలా సింపుల్గా నేనైతే ఒక 80-400 ఉంది కదా, ఒక 600 పాయింట్స్ అబవ్ సెన్సెక్స్లో 83,000 కాల్ ఫుల్ సెల్ చేశాను. మార్కెట్ జస్ట్ ఇప్పుడు ఓపెన్ అయ్యి 10 మినిట్స్ 2 క్యాండిల్స్, 5 మినిట్స్ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ క్లోజ్ చేసుకుంది. సో ఇమీడియట్గా మార్కెట్లో వెంటనే మీరు చూసారు కదా చార్ట్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే ఇక్కడ ప్రీమియమ్స్ డీకే వచ్చింది. నేనైతే హాఫ్ ప్రాఫిట్ బుక్ చేస్తాను ఆల్రెడీ. మనకి ఎప్పుడైనా మార్కెట్లో సింపుల్గా ఒక మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి మూమెంట్ వచ్చి మనకి ప్రాఫిట్ కనపడిందంటే మార్కెట్లో మనం ఎక్కువ 1% ఆఫ్ అవర్ క్యాపిటల్లో సింగిల్ డే మనం ప్రాఫిట్ కానీ బుక్ చేసినట్టయితే ఎక్కువ ట్రేడ్స్ చేయకుండా బయటకు వచ్చేయడమే బెస్ట్. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ని కాపాడుకోవాలి, మనం పోగొట్టుకోకూడదు. ఎక్కువసేపు టైం సేవ్ అవుతుంది, మార్కెట్లో మూమెంట్స్లోని మనం స్టక్ అవ్వం. నెక్స్ట్ ఏంటంటే మనకి February 1st మన బడ్జెట్ డే మీటింగ్ ఉంది. సో ఇంకా 2-3 డేస్, మేబీ ఈరోజు 28th కదా, ఇంకో 3 డేస్ మార్కెట్లో ఫుల్ వాలటిలిటీ ఉండొచ్చు. పొజిషన్స్ అందరూ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటారు ఈవెంట్స్ ఉన్నప్పుడు, మేజర్ ఈవెంట్ ఇది. సో ఎనీ డైరెక్షన్ మార్కెట్ మూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు లేకుండానే మనం మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీరైతే చూడొచ్చు, ఆల్మోస్ట్ నేను ప్రాఫిట్ బుక్ చేసి చూడండి 175 డేస్ హై, 175 నుండి 126 వరకు ఫాల్ అయింది ప్రీమియం. జస్ట్ మార్కెట్లో పెద్ద ఫాల్ అయితే లేదు, ఓన్లీ 180 పాయింట్స్ నుండి మార్కెట్ 140 పాయింట్స్ ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే డ్రాప్ అయింది. నేను చార్ట్ ఎప్పుడు అబ్జర్వ్ నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నా, చార్ట్ మాత్రం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ చార్ట్తో ప్యారలల్గా ఫాలో అవుతుంది కాబట్టి. సో మీరు చూడొచ్చు, నిన్న ప్రీవియస్ క్లోజ్ 83 ఉంది. ఈ స్ట్రైక్ 83,000 కాల్ అనేది నిన్న 83లో క్లోజ్ అయింది. మార్కెట్ 200 పాయింట్స్ ర్యాలీ ఇచ్చిన తర్వాత నిఫ్టీలో. సో ఈరోజు అది 175 వరకు వెళ్ళి మార్కెట్ జస్ట్ ఒక 1 క్యాండిలే పడింది. రెడ్ క్యాండిల్ 1 క్యాండిల్ రాగానే నేను వెంటనే కాల్ సెల్ చేసా. అక్కడ నుండి సెకండ్ క్యాండిల్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి 50 రూపీస్ స్ట్రైక్ ఇది ఫాల్ అయింది ప్రీమియము. సో చూడొచ్చు, నిఫ్టీ మ్యాక్సిమం 2 డేస్ 180 వెళ్ళి అక్కడ నుంచి 160 పాయింట్స్ ఫాల్ అయింది. నెక్స్ట్గా మనం వరల్డ్ మార్కెట్స్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ నిన్న అయితే యుఎస్ మార్కెట్స్ ఫెడ్ మీటింగ్ వల్ల ప్రాఫిట్ బుకింగ్లో 500 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ ఫాలో అయింది. బట్ ఫ్యూచర్స్ అయితే గ్రీన్లోనే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ చూడొచ్చు మీరు.
సో నెక్స్ట్ మనం గిఫ్ట్ నిఫ్టీ అయితే మన లైవ్ నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ 140 పాయింట్స్ పాజిటివ్లో ఉంటే గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 20 పాయింట్స్ ఉంది. ఎప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఎక్కువ ఉండి మన లైవ్ మార్కెట్ తక్కువ ఉండేది, కానీ ఈరోజు రివర్స్ ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఇది మాత్రం జపాన్ మార్కెట్స్ ఓకే పాజిటివ్, ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. మన మార్కెట్స్ కూడా అన్ని మనం ఇండిసెస్ చూసుకోవచ్చు. నిన్నైతే ఆటో సెక్టర్ ఫాలో అయింది కదా ఈ మన ఇండియా EU డీల్ వల్ల. సో ఆటో సెక్టర్ ఫాలో అయింది నిన్న. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఆటో సెక్టర్ ఫ్లాట్గా ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నిన్నైతే పాజిటివ్లో ఉన్నాయి, ఈరోజు ఇది ఫ్లాట్లో ఉంది. బట్ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1% 2% సో ప్రాఫిట్లో ఉంది. మనం ఎప్పుడు కూడా మార్కెట్కి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళకూడదు. ఈరోజు మార్కెట్ పెరుగుతుంది, మనం యాక్చువల్గా పుట్స్ సెల్ చేసి అందులోనే ప్రాఫిట్ బుక్ చేయాలి. బట్ నిన్న జరిగిన లాస్ట్ 40 మినిట్స్ కంటిన్యూస్ ర్యాలీ ప్లస్ ఈరోజు జరిగిన 180 పాయింట్స్ ర్యాలీ చూసుకుని నేను మార్కెట్స్ అయితే కాల్ సెల్ చేశాను. బట్ ప్రాఫిట్ వన్స్ బుక్ చేసుకున్నాక నేను మాత్రం మళ్ళీ పుట్సే సెల్ చేస్తాను. పుట్స్ అంటే తెలుసు కదా, ప్రెజెంట్ స్ట్రైక్ నుండి కింద బిలో ఉన్న అన్ని స్ట్రైక్స్ పుట్ అంటాము, ప్రెజెంట్ స్ట్రైక్ నుండి పైన ఉన్న అన్ని కాల్స్ అంటాము. అంటే కాల్స్ అంటే మార్కెట్ పెరుగుతుందని, స్ట్రైక్స్ అంటే మార్కెట్ ఇంకా పుట్ అంటే మార్కెట్ పడుతుందని. సో వన్స్ మనం ఈ కాల్ స్ట్రైక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక మార్కెట్లో కొంచెం ఫాల్ వచ్చిన తర్వాత నేనైతే పుట్స్ ఒక 500 పాయింట్స్ మళ్ళీ బిలో వెళ్ళిపోయి, అంటే 80 to 200 ఉంది కదా, 81,500 పుట్ ఇంకా 100 రూపీస్ ఉంది ఇక్కడ చూడొచ్చు. 81,500 ఈ స్ట్రైక్, దీన్ని అయితే నేను సెల్ చేసుకుంటా. అట్లీస్ట్ ఒక 80 or 75 వచ్చినప్పటికి ఎగ్జిట్ అయిపోతా. మనం మన ఛానల్లో మనం ఆప్షన్ సెల్లింగే చేస్తాము. ఆప్షన్ సెల్లింగ్ అంటే లో రిస్క్ ఉంటుంది. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్ నుండి ఆపోజిట్ వెళ్ళినా సరే మనం తక్కువ లాస్తో బయటికి రావచ్చు. సమ్టైమ్స్ మార్కెట్ మన ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా సరే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ ఆప్షన్ సెల్లింగ్లో. సో అనవసరంగా మీరు ఆప్షన్ బయింగ్ చేసి హ్యూజ్ క్వాంటిటీస్లో స్టక్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే మనం సపోజ్ ఇదే సెన్సెక్స్లో నువ్వు ఆప్షన్ బయింగ్ చేయాలంటే అట్లీస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ ప్రైస్ 400 రూపీస్, అట్లీస్ట్ 350 to 400 రూపీస్ ఉండాలి. అలాంటప్పుడు నువ్వు అందులో ఒక 100 or 200 క్వాంటిటీ కానీ మనం బై చేస్తుంటే టోటల్ దాని వాల్యూ వచ్చి మనకి 2 lakhs 3 lakhs అవుతుంది. సో ఛార్జెస్, STT ఛార్జెస్, ట్యాక్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఆప్షన్ సెల్లింగ్లో మనం స్ట్రైక్స్ ఫార్ అవే టు ద కరెంట్ మార్కెట్ లెవెల్ నుండి దూరంగా ఫార్ అవే వెళ్ళిపోయి మనం సెల్ చేసుకుంటాం. కాబట్టి ఆల్మోస్ట్ ఇలా 80 రూపీస్ 90 రూపీస్ ఉంటే సపోజ్ ఒక 100 ఇవి సెల్ చేసుకుంటున్నామంటే మనకి అక్కడ ఇది ఎంత అవుతుంది, 80 into 100 8,000 or 10,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం ఇప్పుడు 300 or 400 ప్రైస్ ఉన్నవి బై చేసి అందులో 20 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేసి కన్నా ఇలా తక్కువ 80 రూపీస్ 90 రూపీస్ ఉన్న స్ట్రైక్స్ సెల్ చేసి ఇందులోనే 20 రూపీస్ ప్రాఫిట్ మనం బుక్ చేసుకోవచ్చు 70 or 60 వచ్చాక. సో టోటల్ మన వాల్యూ కూడా తగ్గి మనకి ఛార్జెస్ తగ్గుతాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఆప్షన్ సెల్లింగ్ ఎంత ఈజీగా మనం మార్కెట్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేస్తూ చేయొచ్చో చూస్తాం. అలాగే ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే నేనైతే మంత్లీ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. మెనీ యూట్యూబ్ ఛానల్స్ అయితే మనకి ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అందరూ అనాలిసిస్ చెప్పేవాళ్ళే కానీ స్టేట్మెంట్స్ అయితే ఇప్పుడు ఎవరు చూపించట్లేదు. కొన్ని ఫేమస్ ఛానల్స్ అయితే ట్రేడింగ్ వాళ్ళు చేయట్లేదనే చెప్తున్నారు, ఆపేసేమని. సో మనం మన జర్నీలో మార్కెట్లో సక్సెస్ అవ్వగలమా లేదా అనేది మీరు నాతో పాటు నా ఛానల్ని అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ కామన్ మ్యాన్ మార్కెట్లో సర్వే అవ్వగలరా లేదా అనేది మన ఛానల్లో మీరు ఫాలో అవుతూ చూడొచ్చు. నేనైతే లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీకు చూపిస్తా. మనం January 12th ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ రోజుకి మనం అయితే ప్రాఫిట్లోనే ఉన్నాం. అందుకనే నేను ప్రాఫిట్లో ఉన్నప్పుడు మార్కెట్లో రిస్క్ లేకుండా బయటికి స్క్వేర్ అప్ చేసుకొని వచ్చేసా. మీరు చూడొచ్చు నిన్న ర్యాలీ కంటిన్యూ అయింది కదా, ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడైతే టోటల్ కంటిన్యూగా 3-4 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. సో మనం ఏమనుకున్నాం, ఇప్పుడు పుట్స్ సెల్ చేయాలనుకున్నాం కదా, మార్కెట్ కింద పడినప్పుడు ఇక్కడ నుండి 81,500 అంటే ఈ లెవెల్స్. నిన్న ర్యాలీ అయిన దాంట్లో ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా మిడిల్లో, అక్కడ వరకు మార్కెట్ ఫాలో అయితే అప్పుడు పుట్స్ చేస్తా.
కానీ అన్నెసెసరీగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 180 పాయింట్స్ నుండి మార్కెట్ 100, నిఫ్టీ చూడండి డేస్ హై 180 వెళ్ళి మళ్ళీ 100 పాయింట్స్కి వచ్చింది. నిన్న ర్యాలీ అయిన 200 పాయింట్స్ ఉంది. సపోజ్ టోటల్ ఈ 300 పాయింట్స్ కూడా ఇప్పుడు ఫాల్ అవ్వే ఛాన్స్ కూడా ఉంది. మనం చూసుకుంటే నిఫ్టీలో సింగిల్ డే 400 పాయింట్స్ ఫాల్ వచ్చింది. ఎప్పుడు కూడా నిఫ్టీలో మన మూవ్మెంట్ వచ్చి ఇంట్రాడే మూవ్మెంట్ 200, 250 ఉండేది. మొన్న 2 times ఆల్మోస్ట్ నియర్ బై 400 పాయింట్స్ ఇంట్రాడే మూవ్మెంట్ వచ్చింది. సో మార్కెట్లో నేను రిస్క్ లేకుండా, నెక్స్ట్ మన బడ్జెట్ మీటింగ్ కూడా ఉంది. ఈరోజు యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. సో రిస్క్ లేకుండా వచ్చిన ప్రాఫిట్ని మనం లాక్ చేసుకుని ఈరోజు పొజిషన్స్ అయితే నేను ఎగ్జిట్ అవుతున్నా. చూడొచ్చు 81,500 పుట్ కూడా మార్కెట్ ఫాలో అయ్యాక నేను తీసుకున్న 100 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ అది 90 రూపీస్ ఫాలో అయ్యింది. సో అరౌండ్ 5,300 ప్రాఫిట్ బుక్ చేసుకుని నేనైతే ఈరోజు క్లోజ్ చేస్తున్నా ట్రేడ్స్. పైగా ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయలేదు మార్కెట్లో. జస్ట్ మార్కెట్లో ప్రీమియం ఫాల్ని క్యాచ్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాము త్వరగా. అంటే డైరెక్షన్లెస్ ట్రేడే తీసుకున్నా ఈరోజు. ఎప్పుడైనా కంటిన్యూగా మార్కెట్లో 300 పాయింట్స్ 200 పాయింట్స్ సింగిల్ డైరెక్షన్లో ఫాల్ అయినా, సపోజ్ ఇదే 300 పాయింట్స్ 400 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు అక్కడ నుండి ఒక 200 పాయింట్స్ నేను దూరంగా వెళ్ళి పుట్స్ సెల్ చేసి చూసుకుంటా స్టాప్ లాస్ పెట్టుకొని. సేమ్ ఇలాగే ఈరోజు మనం కాల్ సెల్ చేసుకున్నాం 83,000 కాల్లో, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నేను చేసిన లైవ్ ట్రేడింగ్ మీకు చూపిస్తా. అండ్ ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా సేఫ్, నేను అబ్జర్వ్ చేశా. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. సపోజ్ మీరు కంటిన్యూగా ఒక 4-5 months నుంచి ఆప్షన్ బయింగ్ చేస్తూ లాస్లో కానీ వెళ్తే ఒక 3 months ఆప్షన్ సెల్లింగ్ చేసి చూడండి, ఫార్ అవే స్ట్రైక్స్ మీకే అర్థమవుతుంది. కాకపోతే క్యాపిటల్ కొంచెం ఎక్కువ ఉండాలి ఆప్షన్ సెల్లింగ్స్లో. ఆప్షన్ బయింగ్ అంటే 10,000 కన్నా మనం చేసేచ్చు, కానీ ఆప్షన్ సెల్లింగ్ అయితే నార్మల్గా 1.5 lakh వరకు మనకి క్యాపిటల్ ఉండాలి. అట్లీస్ట్ 2 lots తీసుకుని యావరేజ్ చేయాలనుకుంటే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.